వీకెండ్ వస్తే చాలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వడలు చేశారంటే కంపల్సరీ చికెన్ ఉండాల్సిందే. నాకెందుకో ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. మీకు నచ్చితే కామెంట్ చేయండి. కానీ పెళ్ళయ్యాక ఈ కాంబినేషన్ చాలా మిస్ అవుతున్నాను. వడలు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, కానీ నాన్ వెజ్ ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోలేను. ఎందుకంటే మా వారు నాన్ వెజ్ జోలికే పోరు. నేను ఒక్కదాన్ని వండుకొని తినాలంటే అదేంటో ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఈ అటుకుల వడలు అయితే మినప వడల కన్నా చాలా రుచిగా ఉంటాయి. చేయడం కూడా చాలా సింపుల్. శుభ్రంగా కడుక్కున్న అటుకుల్లో కొద్దిగా నీళ్లు పోసుకుని 10 నిమిషాలు నానబెట్టుకున్నారంటే చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని చేత్తో బాగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, బియ్య పిండి వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాక కొద్దిగా పెరుగు వేసుకుని పిండి ముద్దను తయారు చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకుని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని వడల్లా చేసుకోవాలి. నూనెలో వేస్తూ వడలు చేసుకునే కన్నా ఒక వాయికి సరిపోయేటట్టు వడలు ముందుగానే రెడీ చేసేసుకోండి. కడాయిలో ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం లో పెట్టుకుని రెడీ చేసుకున్న వడలన్నీ వేసేసుకుని రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో వడలు రెడీ అయిపోతాయి. ఈ వడలు అయితే నాకు పల్లి చట్నీతో తినడం చాలా ఇష్టం. ఎప్పుడైనా పప్పు నానబెట్టడం మర్చిపోతే కనుక నేను ఈ వడలు చేసేస్తాను. చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి.